గురుగారు, ఆలయాలలో నవగ్రహ మంటపాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ నవగ్రహ మంటపంలో చేసేటువంటి ప్రదక్షిణలు, పూజలకు ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? ఏ విధమైన నియమాలు లేవు తల్లి. ఈనాటి కాలంలో ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా పరిగణన చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేసేటటువంటి వాతావరణం చుట్టూరా అలుముకుంది. ఇది మనకు చాలా నష్టాన్ని కలిగిస్తోంది. నవగ్రహాలకు సంబంధించిన ఈ మంటపం జీవుడికి ప్రతీక. మన దేహంలో శిరస్సు నుంచి పాదాది వరకు నవగ్రహాల ప్రాబల్యం ఉంటుంది. అరచేతిలోనే నవగ్రహాలు. ఇలాంటప్పుడు నవగ్రహ మంటప ప్రదక్షిణలు, నవగ్రహ స్తోత్ర పారాయణలు, నవగ్రహ ఆరాధనలు, దీపాలు వెలిగించడం, నవవిధ ధాన్యాలను సమర్పించడం ఇవి వేరు, ఆలయంలో ఉండే ప్రధాన అర్చామూర్తి ఆరాధన వేరు అని ఆలోచించకూడదు. శాస్త్రం ప్రకారం అయితే ప్రధాన అర్చామూర్తి, ఉప ఆలయాలు, నవగ్రహ ఆలయం అన్నింటినీ కలుపుకొని మనం ప్రదక్షిణ చెయ్యాలి. అవకాశం లేనప్పుడు, విడివిడిగా ఉన్నప్పుడు, దూరంగా ఈశాన్య దిగ్భాగంలో నవగ్రహ మంటపం ఏర్పాటు చేసినప్పుడు విడిగా ప్రదక్షిణ చేయవచ్చు. ప్రదక్షిణలు చేసిన అనంతరం పాద ప్రక్షాళన చేసుకొనకూడదు. ఇది దోషం. అనేకులు నవగ్రహాలు ప్రదక్షిణ చేశారా, అయితే కాళ్ళు కడుక్కోవాలి. ఇలా నన్నయ్య కవిత్వం కొంత, నా కవిత్వం కొంత, ఇది కవిత్వంలాగా అనుకుని కొత్త కొత్త ధర్మ సందేహాలను ఇలా పుట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధమైన అంశాలు అవుతాయి. దైవం ఒక్కటే, ఈ ఆలోచన చేయాలి. అంతేకాని నవగ్రహాలు కీడు కలిగించేవి, జాగ్రత్తగా ఉండాలి సుమా. శనిగ్రహానికి పూజ చేశారా, మీరే శని స్వరూపం అయినట్టు. ఇంకా కాళ్ళు గడుక్కున్నాక కానీ ఇంటికి రాకూడదు. నవగ్రహాలు చూడడానికి వెళ్ళారా, కాళ్ళు గడుక్కోండి ముందు. ఇది మహాదోషం. ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా పాద ప్రక్షాళన చేస్తే ఆ ఆలయాన్ని సందర్శించిన పుణ్యమంతా నశిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరూ వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ఎంతసేపు? 24 నిమిషాల సేపు. 24 నిమిషాలకు శాస్త్రం ఒక ఘడియ అని చెబుతుంది. కనుక ఒక ఘడియ కాలమైనా అలా మనం విశ్రాంతిగా కూర్చోవాలి. ఇది పాటించవలసిన ప్రధాన నియమం. ఇది విషయం.